మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 73వ కీర్తన గ్రంథము 73:23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటాను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనందరిలో ఆశీర్వదించినట్లుగా దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప మీ ఘననామానికి అలాగే వందనాలు. ఈ దినం ప్రభువా తండ్రి జరిగిన ప్రార్థనకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధన బట్టి స్తోత్రాలు. ఉదయం దాసుని పూర్తిగా మెరుగుపరుచుకుని సమయంలో మరొకసారి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ స్వరం, మీ వాక్యం మాకు పంపించండి. ప్రతి ఆటంకాలను తొలగించండి. వ్యతిరేకంగా పనిచేసే చీకటి శక్తులను యేసున్నా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వర్తమానంలో నేనేం చెప్పానంటే, మనసు స్థిరమైంది కాదు, మనసులో ఆలోచనలు దేవుని నీతిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు మనలో పుట్టే అవకాశం ఉంది. మనసు స్థిరమైంది కాదు, ఇది అస్థిరమైంది. అప్పుడే నువ్వు మహానుభావుడిలాగా మాట్లాడతావు, అప్పుడే కొద్ది నిమిషాలకి ఎందుకులేండి ఏం జీవితం ఇదంతా, నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి. ఒకరోజు మహాధైర్యశాలి, ధీరశాలిగా మాట్లాడుతావు, మరి కాసేపటికి నీకు నువ్వే వైరాగ్యం అంతా నీ దగ్గరికే వచ్చినట్టు ఉంటుంది మాటలు. మనసు చాలా అస్థిరమైంది. కానీ ఈ అస్థిరమైన ఇటువంటి మనసును దేవుడు స్థిరపరిచి సరి అయిన సరళమైన దారిలో మనల్ని నడిపించాలి తప్ప, ఆయన నడిపిస్తే తప్ప మనం నడవలేం. సాధారణంగా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలు ఏమో మనకి చాలా పర్ఫెక్ట్గా కనబడతాయి. తీరా అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ నిర్ణయాలన్నీ కూడా దేవుని దృష్టిలో తప్పైపోతాయి. మన దృష్టిలో రైట్ అనుకున్నవి చాలా దేవుని దృష్టిలో చాలా తప్పులు, చాలా అనాలోచనకరమైనవి, దేవుని దృష్టిలో అయోగ్యమైనవి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని తలంపులకి మన తలంపులకి అంత వ్యత్యాసం ఉంది. భూమి ఆకాశాల మధ్య ఈ వ్యత్యాసం ఎంతైతే ఉందో, గ్యాప్ ఎంతైతే అంత గ్యాప్ ఉంది దేవునికి మనకి. నా తలంపులు వేరు, మీ తలంపులు మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని తలంపులు మన తలంపులు వేరు గనక మన మనసులో నిర్ణయాలు, దేవుని మనసులో నిర్ణయాలు కూడా వేరు. దేవుని మనసు మన మనసు వేరు వేరు గనక మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, దేవుని ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము
14వ వచనాన్ని మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథము యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు. చాలమ్మా. యెహోవా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకడున్నాడు. ఎవరైనా? అమ్మ, ఎవరిని గురించి చెబుతున్నాడు? దావీదుని గురించి చెబుతున్నాడు. దావీదంట దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడట. దేవుని మనసు వేరు, మన మనసు వేరు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరని చెబుతూ సడన్గా దావీదుని తెర మీద తీసుకొచ్చాడు దేవుడు. దేవుని చిత్తాన్ని అనుసరించే మనసు అతనికి ఉంది. అలా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసు దేవుని చిత్తాన్ని అనుసరించాలన్నా, దేవుని ఆలోచన చేత మన మనస్సులు నింపబడాలన్నా, ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. 73వ కీర్తన 24వ చరణంలో అన్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. ఇది ఆసాపు భక్తుని యొక్క అనుభవం. ఆసాపు చెప్తున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. దేవుడు తన ఆలోచన చేత ఒక వ్యక్తిని నడిపించడానికి మొదట ఏం చేస్తాడో తెలుసా? 32వ కీర్తన 8వ చరణం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. ముందు బోధిస్తాడు అండి, తర్వాత ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దేవుని చేత బోధించబడుట. దేవుడు అసలు ఎవరికి బోధిస్తాడు? ఆ మనుషుడు ధన్యుడు అంటాడు. 94వ కీర్తన 12వ చరణం, 94వ కీర్తన 12వ చరణం చదవండి. యెహోవా నీవు శిక్షించేవాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించేవాడు, నీవు శిక్షించేవాడు, నువ్వు బోధించేవాడు. దేవుని చేత శిక్షణ పొందేవాడు, దేవుని చేత బోధన పొందేవాడు ధన్యుడు. దేవుడు అందరికీ బోధించడు, అందరినీ శిక్షించడు. ఇప్పుడు మనమే ఉన్నామండి, దారిని పోయిన వాళ్ళల్లా ఇలా పిలిచి బెత్తంతో దెబ్బ కొడతామా? కొడితే ఊరుకుంటారా? ఎవరో పిల్లలు మురుగు కాలువ దగ్గర ఆడుకుంటున్నారు అనుకోండి. కొంతమంది పిల్లలకి మురుగు కాలువ దగ్గర ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో. చిన్న చిన్న బుజ్జి పంది పిల్లల్లాగా అక్కడే ఆడుకుంటారు. ఆ మురుగు రాయి వేసి మన పిల్లలు ఎవరైనా ఉన్నారు పిలిచి చెప్తాను, రే పేటలో పిల్లలైనా సరే చెప్తాను, రే నాయన ఎందుకురా అక్కడ ఆ మురుగు కొంపు దగ్గర ఎందుకు, వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు పిల్లలు. అదే నా ఇంట్లో నా బిడ్డ అక్కడ మురుగు కాలువ దగ్గర ఆడుతున్నాడు అనుకోండి, చెప్పను, ఓ బెత్తం ఇచ్చుకుని ఒకటి వేస్తాను. ఎందుకు? అదే ఎవడో పనికిమాలినోడు ఎవడో బయట వచ్చి అక్కడ కాలువ దగ్గర అక్కడ కూర్చుని తాగుతున్నాడు అనుకోండి, మురుక్కాలతో తాగుతున్నా అంటానా? నాకు అవసరం లేదు. ఆడు మురుక్కాల దగ్గర తాగని ఆ మురుక్కాలలో పడుకొని పెద్ద సైజు పంది పిల్లలాగా, నాకు సంబంధం లేదు అది. అదే నా బిడ్డ ఎవడైనా మురుక్కాల దగ్గర ఉన్నాడంటే ఊరుకోను కదా. అలాగే దేవుడు కూడా అందరినీ శిక్షించడు. కొంతమందికి అర్థం కావట్లేదు, వాడు ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఏమంటలేదు వాడిని అంటే, ఆడి పంది అది. ఆ పంది బుర్రలతో ఉంటే పందిని ఏమంటాం మనం? పోనీ వదులుతాం. దేవుడు ఒక దెబ్బ నిన్ను కొట్టాడంటే నువ్వు ధన్యుడివి. దేవునికి స్తోత్రం. ఎందుకు ధన్యుడో తెలుసా? దేవుడు నిన్ను కొట్టడం నువ్వు దేవుడు కొడుకు అని రుజువు అవుతుందట. దేవుని చేత దెబ్బలు తినడం ద్వారా ఏం రుజువు అవుతుంది? నువ్వు దేవుని కొడుకు అని రుజువు అవుతుంది. హెబ్రీ పత్రికలో అది చెప్తాడు, శిక్షలో పాలు పొందువారు కుమారులే. శిక్ష అనేది లేకపోతే వాడు దుర్బీజుడు. దేవుడి చేత తన్నులు తిన్నవాడు ధన్యుడు,
దేవుని చేత బోధింపబడిన వాడు ధన్యుడు. దేవుడు బోధించి తర్వాత ఏం చేస్తాడు? దేవుడు తన మార్గంలో నడిపిస్తాడు. ప్రతి విశ్వాసి దేవుని చేత బోధన పొందాలి, దేవుని చేత శిక్షణ పొందాలి. ఈ రెండు పొందినవాడే ఒక తోటలో చక్కని మొక్కలాంటి వాడు అవుతాడు. ఊర్లో ముళ్ళ పొదలు చాలా ఉంటాయి. ఆ ముళ్ళ పొదలు చూడడానికి ఎవడే వెళ్ళడు. గార్డెన్లో మొక్కలు చూడడానికి వెళ్తారు. ఎందుకు? గార్డెన్లో మొక్కలు రోజు కత్తిరితూనే ఉంటాడు. నీళ్ళు పోయడం, ఎరువేయడమే కాదు, మంచి ఆకృతిలో వాటిని కట్ చేస్తాడు. ఆ కటింగ్లు వేసినందుకే అది అందంగా ఉంటుంది. నీలో దేవుడు కోరుకున్న సౌందర్యం రావడానికి దేవుడు నిన్ను కొడతా ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకోవలసినటువంటి మార్గం, నువ్వు ఏ మార్గాన్ని అయితే కోరుకోవాలో, ఏ మార్గంలో నువ్వు నడవాలో దాన్ని నీకు బోధించే బోధకుడు, తన ఆలోచన చేత నిన్ను నడిపించే నాయకుడు ఆయన. మనం ఎన్నో అనుకుంటాం, నేను కరెక్ట్గా నడిచేయాలి, కరెక్ట్గా ఉండిపోవాలని. కానీ దేవుడు చేయబట్టి నడిపించకపోతే మనం నడవలేం. దేవుడు నీకు బోధించాలన్నా, జాగ్రత్తగా వినండి, ప్రసంగం ముగింపుకు వచ్చేసాను. దేవుడు నీకు బోధించాలన్నా లేక దేవుడు నిన్ను శిక్షించాలన్నా ముందు నీవు ఎక్కడుండాలి తెలుసా? ఇప్పుడు 23వ వచనం, 73:23. అయినను నేనెల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. అందరి మాట చెప్పండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుని దగ్గర ఉండాలి అంటే దేవుని సన్నిధి అనుభవించాలి. దేవుడు నిన్ను తన ఆలోచన చేత నడిపించాలంటే దేవుని దగ్గర ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎక్కువ దేవుని పాదాల దగ్గర ఉండేవాడినే దేవుడు తన ఆలోచన చేత నడిపిస్తాడు. లేకపోతే నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తావు. నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే అననీయ సభ్యురల్లా శాపం తెచ్చుకుంటావు. దేవుని ఆలోచన చేత నడిస్తే నువ్వు దావీదులాగా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన మనుషుడుగా మారిపోతావు. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం, ఎక్కువ దేవుని పాదాల దగ్గర గడపండి. మోకరిల్లి దేవుని పాదాల దగ్గర గడిపిన వాడికి దేవుని చిత్తం తెలుస్తుంది, దేవుని తలంపులు తెలుస్తుంది. రానున్న మహాశ్రమల కాలం అనేది ఒకటి ఉంది. ఆ మహాశ్రమల కాలంలో అబద్ధ క్రీస్తు అనేవాడు, క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. అలాంటి దినాల్లో కూడా దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎవరంటే దేవుని ఆలోచన చేత నడిపించబడేవారే. ఈరోజు మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, ముగింపులో నన్ను నీ మహిమలో చేర్చుకో. రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. చెప్పిన ప్రార్థన అంశాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ